మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓకే, మీరు ఇంకా బుక్స్ అండి? ఇది ఫస్ట్ హ్యాపీనెస్. Yeah, the second book actually the same version in English because I want to be locally relevant, globally visible. The best of the human wisdom actually comes from this Karma Bhumi, Veda Bhumi, Matrubhumi, Bharatam. అవును. కానీ ఇప్పుడు మీరు పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ లిటరేచర్ తీసుకుంటే వరల్డ్ లెవెల్లో మొత్తం ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ మోస్ట్ ఆఫ్ దట్ లిటరేచర్ హ్యాస్ గాన్ ఫ్రమ్ ఇండియా దేర్. దే హ్యావ్ డన్ ది రిఫర్బిషింగ్ అండ్ దే ఆర్ సెల్లింగ్ ఇట్ బ్యాక్. అప్పుడు కాటన్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి మనకి రెడీమేడ్ గార్మెంట్స్ అమ్మేవాళ్ళు కదా. అవును. చైనా వాళ్ళు ఇక్కడ నుంచి ఐరన్ ఓర్ తీసుకొని వెళ్ళి స్టీల్ అమ్మే అదే యాక్చువల్లీ హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి, ఎలిమెంట్స్ ఆఫ్ లైఫ్ గురించి ఏదైతే లిటరేచర్ ఉందో దానిలో కూడా అలాగే జరిగిందండి. సో ఐ వాంట్ టు స్టాండ్ టాల్ అండ్ టెల్ ద వరల్డ్ దట్ ది బెస్ట్ ఆఫ్ ది విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ ఇండియా. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ రైట్ ఇన్ ఇంగ్లీష్ అండి. కరెక్ట్. కానీ అది ఏంటంటే ఎందుకు అర్థం కదా, వీళ్ళు ఇక్కడ ఇండియాలో మన ఇండియన్ బ్రెయిన్స్ ఏనండి చాలా స్ట్రాంగ్, చాలా ఇంటెలెక్చువల్ బ్రెయిన్స్. వీళ్ళు పోయి యుఎస్ ని వేరే కంట్రీస్ ని మనము పెంచుతున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియా ఈజ్ స్టిల్ ఇన్ ద డెవలపింగ్. దర్ ఆల్రెడీ డెవలప్. ఒక ఎగ్జాంపుల్ అండి, నా బుక్ అయితే హ్యాపీనెస్, డీకోడింగ్ హ్యాపీనెస్ అని ఏముందో హ్యాపీట్యూడ్ అని. ఇట్స్ ప్రైస్డ్ అట్ 250 రూపీస్ మచ్ బిఫోర్ ది పేపర్ రైట్స్ వర్ రివైజ్డ్, రైట్? అసలు కన్నడ బుక్ వచ్చి 250 రూపీస్. ఒకతను అమెరికా నుంచి ఎంఏ ఇన్ హ్యాపీనెస్ స్టడీస్ అని ఒక ప్రోగ్రామ్ జరుపుతాడండి. ఇప్పుడు ఉంది అది ప్రోగ్రామ్, అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. యు నో వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దట్? $16,600 అండి. That's it. And there are people to buy that course. Correct, right? $16,600. 16,000 మీరు కొనలేరు, నేను కొనలేను. అవును. $16,600 ఫర్ ఏ కోర్స్ ఆన్ హ్యాపీనెస్. అండ్ ఐఎమ్ డామ్ షూర్ ఈ పుస్తకంలో ఏదైతే నేను కవర్ చేశానో ఇదంతా అందులో లేదండి. బికాస్ ఐఎమ్ డామ్ షూర్ హీ హాజ్ నాట్ స్టడీడ్ సాంస్క్రిట్. If somebody writes a book on happiness without reading Sanskrit, it's not worth reading the book. అదే కదండి ఇప్పుడు నేను అనేది. అది ఇండియాలో ఇంతమంది ఉన్నాము, ఇంత తెలివి, ఈ తెలివినంతా మనం దారపోస్తున్నాము కదా. దారపోస్తున్నాము ఒకటి. రెండవది వచ్చి మనలో ఒక యాటిట్యూడ్ ఉందండి, ఏదైతే ఇండియా నుంచి వచ్చిందో దానికి విలువ లేదు. ఎందుకు ఇలా అయింది అంటే ది యాక్చువల్ ఈవెంట్ హ్యాపెండ్ ఇన్ 1854. లార్డ్ మ్యాకలే తన మినిట్స్ రాసి బ్రిటిష్ గవర్నమెంట్కి పంపాడు. ఎలా మనం భారతాన్ని చాలా దశాబ్దాలు మనము దీన్ని రూల్ చేయొచ్చు అని బ్రిటిష్ గవర్నమెంట్ తను పంపింది. నువ్వు ఒక సర్వే చేసి మాకు రికమెండేషన్ ఇవ్వమని. సో తను తిరిగాడండి, ఇండియా మొత్తం తిరిగాడు. తర్వాత ఒక మెసేజ్ పెడతాడు, ఇండియాని మనం పరిపాలించలేమండి చాలా సంవత్సరాలు. ఎందుకంటే మొత్తం ఇండియాలో చూశాను నేను, భారతవర్షంలో ఒక్కరు కూడా తరుగులు చెప్పరండి. దే డోంట్ లై. ఇప్పుడు కాదండి, ఇప్పుడు అదే చెప్తూ ఉంటాం మనం. అది చెప్పకపోతే ప్రపంచం మొదటిది. రెండో అబ్జర్వేషన్ చెప్తాడు అతను, ఒక్క అడుగు తినేవాడిని చూడలేను నేను ఇండియాలో అప్పటికి. ఏ ఒక్క రాష్ట్రంలో ఎవరు అడుక్కు తినరో వాళ్ళ స్వాభిమానం ఎలా ఉంటుంది చూడండి. అంతే కదండి, కష్టపడి బతకమని. ఒక్కరు కూడా అసలు తరుగులు చెప్పరండి. అంటే వాళ్ళ యొక్క నైతికత ఎలా ఉంటుంది చూడండి. ఇలాంటి ప్రజలున్న దేశాన్ని మనం ఎలా గుప్పిట్లో పెట్టుకోగలం అని చెప్తాడు ఆయన. అబద్ధమే లేదండి, అసలు లేదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అనే కాదు, సత్యమేవ జయతే. సత్య హరిశ్చంద్రుడు పుట్టిన భూమి కదండి. అప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ తనని అడుగుతుంది, మరి ఏం చేయాలి నాయన, ఇది సరే వాస్తవం ఇది చెప్తున్నావు కదా, దీన్ని ఎలా తీద్దాలి మనం? అప్పుడు చెప్తాడు, దీనికి కారణం ఏమంటే 2 ఇన్స్టిట్యూషన్స్ అండి. మొదటిది గురుకులం. ఈ నైతికత క్రమశిక్షణ ఇస్తూ ఉండేది గురుకులం. దాన్నైతే మనం కొట్టేయాలి, దానికి విలువ లేదు. ఎనీథింగ్ ఇండియన్ ఇండిజినస్ ఈజ్ వాల్యూలెస్, చాలా చెడ్డది అది అని చూపించాలి. కాబట్టి మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చాడు ఇంగ్లీష్ మెథడ్లో. సెకండ్, ది టెంపుల్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ విలేజెస్. ఎందుకు ఎవరు అడుగు తినడం లేదంటే టెంపుల్స్ ఉన్నాయండి. అండ్ టెంపుల్ ఈజ్ నాట్ ఏ ప్రేయింగ్ ప్లేస్. ప్రార్థనాలయాలు కావు, దేవాలయాలు. దేవుడు ఉండేటటువంటి చోటు. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోవాలంటే దేవుని దగ్గర దేవాలయానికి వెళ్ళకండి, వెళ్ళండి కూర్చోండి అంతే. యువర్ ఎనర్జీస్ గెట్ రీఛార్జ్డ్. మనం చాలా అవసరంలో వెళ్తాం. తిరుపతి కొండెక్కితే మా ఇంటి కులదైవం కోరిక తీరుతాయి సరే అండి,
తపన పడుతూ 3 అవర్స్ 3 డేస్ ఉంటాం. అవును అవును. అక్కడ వెళ్ళేటప్పటికి కళ్ళు మూసుకుంటాం. అంటే ఇప్పుడు కళ్ళు తెరిచేలోగా ఆయన తోసేసి తెరిచేలోగా ఉంటారు. ఇప్పుడు తోసేస్తారు చాలా బాగుందండి యాక్చువల్లీ. అంత తోయరండి. నేను ఒక లేదు సార్, 3 టైమ్స్ వెళ్ళాను లాస్ట్ ఇయర్ నా ఒక ఫ్రెండ్ ద్వారా. ఆ. ఉదయాస్తమన సేవ అంతా కలిగింది. మేబీ మీరేమన్నా సెపరేట్ సేవ గానీ లేకపోతే లేదండి, VIP? ఏ సేవ ఉన్నా అతను ముందుకు వెళ్ళేటప్పుడు అందరూ ఒకటే. ఆ, ఒకటే. నో సేవ డిఫరెన్స్. సేవ డిఫరెన్స్ ఉండదు, తోయటం కానీ ఇప్పుడు ఒక మాత్రం. 2 లేన్స్ చేస్తారండి, కాబట్టి కొద్దిగా చూసుకోవచ్చు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దర్శనం కాదండి ఇంపార్టెంట్ అక్కడ. ఇట్స్ జస్ట్ ఏ కల్మినేషన్ ఆఫ్ ది విజిట్. దర్శనం అనేటటువంటిది ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎంతసేపు టెంపుల్లో ఉంటారో అంతసేపు మీ ఎనర్జీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. పాజిటివిటీ. కాబట్టి ఎవరి ద్వారానా మీకు లేట్ అయితే టెంపుల్లో దర్శనం కలగడం, వాళ్ళని దీవించండి, ధన్యవాదాలు చెప్పుకోండి. మీ వల్ల నేను ఇంకో 10 మినిట్స్ ఎక్స్ట్రా ఇక్కడ స్పెండ్ చేయగలుగుతున్నాను. సో ఈ దేవాలయాల వల్ల నైతికత ఉంది. టెంపుల్స్ వర్ ఆల్సో ది ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డెలివరింగ్ జస్టిస్. కరెక్ట్. దోస్ డేస్ కరెక్ట్. అప్పుడు తీసుకొచ్చారండి ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్. ఓకే. వర్ణాలు ఉన్నాయి, జాతులు లేవు. అవును కదా, వర్ణాలు ఉన్నాయి. ఎవరైతే తన ఉద్యోగాన్ని మార్చుకోగలరో వాడు తన వర్ణాన్ని మార్చుకోవచ్చు. ఒక బ్రాహ్మణ్ను వ్యాపారం చేస్తే వైశ్యుడు. కరెక్ట్. అవును. ఒక వైశ్యుడు జ్ఞానాన్ని అర్జిస్తూ జ్ఞానబోధనలో ఉంటే ఆయన బ్రాహ్మణుడు. కృషి చేస్తే కృషికుడండి. అవును. ఇలా ఉండేది. యుద్ధం చేస్తే క్షత్రియుడు. నాలుగు జాతులు లేదండి. ఒక వ్యక్తి ఇప్పుడు నేను నా కుటుంబాన్ని పోషిస్తున్నాను, నిర్వహిస్తున్నానంటే, వాళ్ళకి క్రమశిక్షణ ఇస్తుంటే, వాళ్ళకి నేను ఒక రోల్ మోడల్ అవుతూ ఉన్నానంటే నేను ఒక బ్రాహ్మణుడు. నా యొక్క ఉద్యోగం చేస్తున్నాను కదా, నేను ఒక వైశ్యుడిని. నా కుటుంబానికి ప్రొటెక్షన్ ఇస్తున్నాను కదా, నేను ఒక క్షత్రియుడిని. కృషి చేస్తూ ఉన్నాను కదా నా కుటుంబాన్ని పోషించడానికి, నేను ఒక శూద్రుడిని. వర్ణాశ్రమ ధర్మం ఉండేది కానీ జాతి వ్యవస్థ లేదండి. బ్రిటిషర్స్ దాన్ని పర్మనెంట్ చేశారు. సో దట్ అవర్ సెల్ఫ్ ఎస్టీమ్ కమ్స్ డౌన్. సో టెంపుల్ స్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేశారు, గురుకుల వ్యవస్థని డిస్ట్రాయ్ చేశారు. సో వీఆర్ స్టిల్ ది ప్రోడక్ట్ ఆఫ్ మ్యాకలే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.